హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్. సివిల్ డెత్ అంటే ఏంటి? ఒక వ్యక్తి కనపరాకుండా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన వారు భార్య కావచ్చు లేదా తల్లిదండ్రులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా భార్యను తీసుకుంటే ఆ వ్యక్తి మీద ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కనపరాకుండా వెళితే భార్య ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టులో ఎఫ్ఐఆర్ను ఫైల్ చేసి 7 years తర్వాత ఆ ఎఫ్ఐఆర్ను తీసుకొని ఆమె కోర్టును ఆశ్రయించి కోర్టులో తన భర్త కనపరాకుండా వెళ్ళి 7 years అయింది, సో తన భర్త మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ మా పేరు మీదకి ఎంటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా తన భర్తకు సంబంధించిన సివిల్ డెత్ కావాలి అని చెప్పి కోర్టులో పిటిషన్ వేసుకుంటే కోర్టు వారు విచారణ జరిపి ఆ వ్యక్తిని, అంటే ఎవరైతే కనపరాకుండా వెళ్తారో ఆ వ్యక్తిని సివిల్ డెత్ వ్యక్తిగా పరిగణిస్తారు. అప్పుడు ఆ మిసెస్, ఆ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ భర్త యొక్క ప్రాపర్టీని వీళ్ళ నేమ్ మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.